మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు గాని, అలాగే కేటీఆర్ గాని, జగదీష్ రెడ్డి గాని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుతూ వచ్చారు. అంటే ప్రధానంగా ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఒక ఇంజినీరింగ్ అద్భుతం. అద్భుతమైన కట్టడం. మానవ నిర్మిత అద్భుత కట్టడం. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే తాజా పరిస్థితి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసలు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఇది ఫ్యాక్ట్. గుదిబండంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల పైన వడ్డీలు ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నానా యాతన పడుతోంది. నానా అవస్థలు పడుతోంది. ప్రతి నెల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల పైన వడ్డీలు చెల్లించడానికి వందల కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా, వందల కోట్లు చెల్లిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. అంటే ఒక ప్రాజెక్టును నిర్మిస్తే ఆ ప్రాజెక్టు ద్వారా ఈ సాగునీటి వసతి ఎన్ని ఎకరాలకు వచ్చింది, ఏమిటి, మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయింది, ఇంకా అసలు తిరుగులేదు, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు మరి దీనికి జవాబు చెప్పాలి. అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. దీంట్లో అప్పులు చెల్లించడానికి విపరీతమైన ఖర్చు అవుతోంది. ఇప్పుడు కాళేశ్వరము అప్పులు అంటే అప్పుల మీద వడ్డీ కావచ్చు, అసలు కావచ్చు, వీటిని చెల్లించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తాజా లెక్కలు కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత సంవత్సరం అంటే 2025లో 33,574 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఈ అప్పులకు సంబంధించి. 2026 జనవరి అంటే గడిచిన నెలలో 417 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆల్మోస్ట్ ఈ 2 ఇయర్స్లో దాదాపు 47,374 కోట్ల రూపాయలు ఈ అప్పుల కోసం చెల్లించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు అప్పుల్లో అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 73,177 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కంటే ఈ చెల్లింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో చెల్లిస్తున్నట్టుగా మనకు ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. 2024 అది నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ రకంగా 24 అట్లాగే 25, 2026 జనవరి అంతా ఈ ప్రాజెక్టు నిర్వహణ అంటే ప్రాజెక్టును ఎట్లా నిర్వహించాలి అనే దానికి సంబంధించి కానీ, అలాగే రుణభారం ఎట్లా తగ్గించుకోవాలి. ఇప్పుడు అప్పులు పెరిగిపోయినప్పుడు అప్పుల భారాన్ని ముందుగా తొలగించుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చే నాటికి అంటే బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా, అప్పులు తమ నెత్తిన వేసినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. 8 లక్షలకు పైగా కోట్లు, 8 లక్షల కోట్లకు పైగా, 1,02,00,000 కాదు. సో ఇప్పుడు 8,11,000 కోట్ల రూపాయల ఏవైతే అప్పులు ఉన్నాయో వాటికి వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఇది. మాకేం సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అనడానికి లేదు. గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అంటే అప్పులైనా ఆదాయమైనా ఏదైనా సరే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిన మాట నిజం. అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాళా తీసిన మాట నిజం. సరే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ఆర్గ్యుమెంట్ వేరే రకంగా ఉంటుంది. మేము లక్షల కోట్ల
సంపదను సృష్టించామని చెప్తుంటారు. ఆ సంపద ఎక్కడుందో ఏమిటో అదెవరికీ మనకు తెలియదు. అదొక దేవతావస్త్రం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటంటే ప్రధానంగా వడ్డీల భారం పడకుండా అసలు కూడా చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎపిసోడ్‌లో. అంటే వడ్డీల రూపంలోనే భారీగా నిధులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి అండ్ వివిధ రూపాల్లో చేయవలసిన పనులు అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల కోసం చేసే ఖర్చుకు వస్తున్న ఆదాయానికి మ్యాచ్ కావడం లేదు. దాదాపు 20, 30 వేల 20, 25 వేల కోట్ల రూపాయల గ్యాప్ ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలతో సహా అసెంబ్లీలో చెప్పారు. బయట కూడా చెప్పారు. ఇప్పుడు ఇక మనం చూడవలసింది ఏంటంటే ఈ అప్పుల భారం ఎందుకు పడింది? అంటే ఈ స్థాయిలో ఇబ్బడి ముబ్బడిగా చేతికి ఎంత దొరికితే అంత అప్పులు వాళ్ళు ఎందుకు చేసినట్లు? ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. అప్పులు ఏ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఎవరు కాదనడానికి లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా అప్పులు చేయడం సహజమే అయినా తెలంగాణలో ఉత్పత్తికి సంబంధం లేని అంటే ఒక ఒక పని చేసినప్పుడు ఆ పని తర్వాత వచ్చే ఏదైతే ఇన్కమ్ జనరేషన్ ఉంటుందో దాంతో సంబంధం లేకుండా అప్పులు చేసి పారేశారన్నది బేసిక్ విమర్శ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాని వల్ల వచ్చే ఫలితాలేమిటి? వచ్చిన ఫలితాలేమిటి? వాటి వల్ల వచ్చిన సంపదేమిటి? దీనికి ఎక్కడ ఇది లింక్ అంటే ముడిపడడం లేదు. పైగా అప్పులు. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలు, ఈ వడ్డీల భారం, అసలు అప్పు భారం వీటిని కట్టడానికి, వీటిని చెల్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కష్టాలు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సరే, కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా, హరీష్ రావు మాట్లాడుతున్నట్టుగా నిజంగానే రేపు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందనుకుందాం ఒక క్షణం కోసం. జస్ట్ గెస్. వస్తే అప్పుడు ఆ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా కటకటనే. ఆ ప్రభుత్వం కూడా కటకట పడవలసిందే. అసలు అంతెందుకు, నెక్స్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడదాం. అసలు 2023లోనే కేసీఆర్ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే రాకపోవడం వల్ల ఆయన క్షేమంగా ఉన్నాడు. అధికారంలోకి రాకపోవడం వల్ల ఆయన ఈ కష్టాల నుంచి ఆయన విముక్తయ్యాడు. వచ్చి ఉంటే కేసీఆర్ మళ్ళీ సీఎం అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్థిక భారం, అప్పుల పైన వడ్డీలు వీటిని ఏ రకంగా చెల్లించాలి, ఏమిటి అనే విషయంలో బహుశా రైతు బంధు లాంటివి ఎత్తిపారేయచ్చు. లేకుంటే దాంట్లో సంస్కరణ తీసుకొచ్చి 3 ఎకరాలకు 5 ఎకరాలకు కుదించవచ్చు. అట్లాగే ఇంకా ఇబ్బడి ముబ్బడిగా అప్పుడు చేతికి ఎముక లేకుండా ఏవైతే సంక్షేమ పథకాలను స్వైర విహారం చేయించారో ఆ సంక్షేమ పథకాల్లో చాలా వరకు కోత పెట్టేవారు. ఖచ్చితంగా కోత పెట్టేవారని చాలామంది ఆర్థికవేత్తలే చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సి అంటే కాళేశ్వరమైనా మరొకటైనా దానికి సంబంధించిన ప్రయోజనాలకు ఆ పనులకు సంబంధం లేకుండా అంటే ఆ రెండింటికి మ్యాచ్ జరగకుండా పొంతన లేకుండా అప్పులు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.